అది కమర్షియల్ క్రాప్ కింద తీసేసాం. ఓకే ఓకే. సో రైతుల పక్కన మీ యొక్క సలహాలు ఏమన్నా ఉంటే ఒక 2 minutes చెప్తే వింటాం మేము. మైక్ తీసేయండి ఎవరు. సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి మరియు అధికారులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్సుమంజలు. సోదరులారా, నేను ఈ ఒక్క విషయాన్ని మాత్రం రైతుల పక్షాన గుర్తు చేయదలుచుందో, ఇప్పటికే మామిడి ఎక్కువైపోయింది మన జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా సపోటా కావచ్చు, ఇక జామ, మరేవైనా పళ్ళు, మరేవైనా వేరే కార్యక్రమాలు చేసుకున్నాం అనుకో మనకు మరింత మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సూచనను కూడా తీసుకోవాల్సిందిగా. మరి ఇంకొక విషయాన్ని గుర్తు చేయదలసా, ఎవరికైనా బోర్డు లేకపోయినా గత ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిశీలించి రైతులకు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే మరి ఎక్కువ ఉత్పత్తి చేస్తామో వాటికి విలువ ఉండదు. ఆ విలువ లేనప్పుడు మనం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కలేదు కాబట్టి బాధపడతాము. కాబట్టి ఎక్కువ మ్యాంగో పెట్టేసి మనం టౌన్లోకి వచ్చేద్దాము, ఏడాదికి ఏదో ఒకటి ఇచ్చేది బాడకు కట్టుకుంటాం అనుకుంటారు. రైతులందరూ దయచేసి అనేక రకాల, ఇంకా 100 రకాల పండ్ల చెట్లు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి జామ తింటే డాక్టర్ దగ్గర పోయే పని లేదంటారు. నేరేడికాయ తింటే షుగర్కి అల్లరి. నాకంతా చెరుకు పండేది, అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చెరుకు పండుతూ ఉంటాడు, ఇప్పుడు చూసేవాళ్ళము. ఇప్పుడు అవి లేవు కాబట్టి ఇప్పుడే సార్ చెప్పినట్టు మంచిగా అనేక రకాల పండ్ల చెట్లు రైతులందరికీ కూడా మ్యాంగో ఈ సైడ్లు ఉంటే